అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు వ్లాగ్ అయితే నా ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. నేనేం వంట చేశాను అనేది అయితే ఈ వీడియోలో మీరు చూస్తారు. అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, డైలీ రొటీన్ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా దానికోసం అయితే మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఇంకా పిల్లలకైతే హాలిడేలే అండి, ఇంకా అందుకనే కొంచెం లేట్గా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఉదయం టిఫిన్ కూడా ఏం తినలేదు. ఇంకా టీ అయితే తాగేసి, ఇంకా పిల్లలు కూడా పాలు అయితే తాగేసి ఇంకా వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే బియ్యం అయితే కడిగేసి పెట్టుకుంటున్నాను. ఇంకా బియ్యం అయితే నేను నార్మల్ ట్యాప్లో వచ్చే వాటర్ తోటే బియ్యం అయితే కడుక్కుంటానండి. ఇంకా ఎసురుకైతేనేమన్నా మనం తాగే వాటర్ ఉంటాయి కదా, ఫిల్టర్ వాటర్, ఇవైతే పెట్టేసుకుంటాను. ఇంకా నేను గంజేమి వార్చనులే అండి, సరేసురు అంటారు కదా, ఇంకా అట్లాగైతే పెట్టేసుకుంటాను. నేను ఎప్పుడు గంజి అయితే వార్చను, ఇంకెప్పుడు ఇట్లాగే అయితే పెట్టేసుకుంటాను రైస్కి. ఇంక ఇలాగ పెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా అని సాంబార్ అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఇట్లాంటి కూరలు అయితే చేస్తాను. అంటే సాంబారు, ఇంకా పప్పుచారు, రసము, ఇలాంటివన్నీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రోజునే ఇలాంటివి అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే మరి వాళ్ళ లంచ్ బాక్సుల్లో ఇలాంటి కూరలు పెట్టలేము కదండి. అందుకనేసి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రోజునే కంపల్సరీ సాంబారు, పప్పుచారు ఏదో ఒకటి అయితే చేస్తాను. ఇంకా అందుకని ఈరోజు అయితే సాంబార్ అయితే చేస్తున్నాను. ఇంకా కందిపప్పు అయితే ఇంకా వేసుకొని కుక్కర్లో ఇంకా కడిగేసుకుంటున్నాను. ఇంకా కడిగేసిన తర్వాత కొంచెం పసుపు, ఇంకా కొద్దిగా అయితే ఆయిల్ కూడా అయితే వేసేసుకొని ఇంకా పప్పుకు కూడా ఇంకా మూత పెట్టేసి ఇంకైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా సాంబార్లోకి అయితే ఇంకా చింతపండు అయితే ఇంకా నానబెట్టుకోవాలి కదండి. చింతపండుని అయితే ఇంకా శుభ్రం చేసుకుంటున్నాను. శుభ్రం అంటే అదే బాగానే ఉంది, అది ఈనెలు అంటారు కదా, అవన్నీ ఉంటే అవి తీసేసి ఒకసారి అయితే నార్మల్ వాటర్తో అయితే కడిగేసుకుంటాను. ఇంకా తర్వాత మళ్ళీ అది మంచినీళ్ళు అయితే దాంట్లో కొద్దిగా పోసి నానబెట్టేసుకుంటాను చింతపండు. ఇంకా ఇక్కడ స్టీల్ పప్పు డబ్బాలు ఉన్నాయనుకోండి, దేంట్లో ఏది ఉందో అన్న కన్ఫ్యూజన్, అన్నీ తీసుకోవాలి. ఒకటి మనకు ఇప్పుడు మినపప్పు కావాలి అని అంటే దేంట్లో ఉందో తెలియదు, మొత్తం ఎత్తుక్కోవాలి. ప్లాస్టిక్వి అయితే కనిపిస్తూ ఉంటాయి కదా, ఏవి బెటరో మీరు చెప్పండి. ఇక్కడ తర్వాత రోజు టిఫిన్కి అయితే ఇడ్లీకి అయితే నానబెట్టేస్తున్నాను. ఇంకా అందుకే ఇంకా మినపప్పు అయితే నానబెట్టేసాను. ఒకసారి కడిగేసి మంచినీళ్ళు పోసి నానబెట్టాను. అలాగే కొంచెం మెంతులు కూడా అయితే వేసాను. మెంతులు కూడా వేసి నానబెట్టుకున్నాం అనుకోండి, ఇడ్లీ చాలా బాగా వస్తాయి, చాలా స్మూత్గా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. తెలియని వాళ్ళ కోసమే చెప్పానులేండి, అందరికి తెలుసు ఇప్పుడు మ్యాక్సిమం అన్ని విషయాలు. ఇక్కడ కౌంటర్ టాప్ అంతా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇది ఎన్నిసార్లు శుభ్రం చేసినా కానీ అంతే అవుతూ ఉంటుందండి. ఇంకా పక్కనే సింక్ ఉంది కదా, ట్యాప్, వాటర్ పడుతూ ఇంకా అట్లాగైతే ఉంటుంది. ఇంకా గిన్నెలన్నీ తోమేస్తాను కదా, అయిపోయింది, అక్కడ పని ఏం లేదులే, ఇంకా సింక్లో గిన్నెలు కూడా ఏం లేవు అనేసి అయితే ఇంకా శుభ్రం చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఇక్కడైతే సాంబార్కి కావాల్సిన కూరగాయలన్నీ తీసుకున్నాను. అన్నీ ఒకటే కవర్లో ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారేమో. అంతకు ముందు రోజు చేద్దామనేసి అయితే తీసుకున్నాను. నేను కూరగాయలన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నాను, కానీ చేయలేదు. అంతకు ముందు రోజు కూరే చేయలేదు, ఎందుకనో ఏదో సంథింగ్ విషయం వల్ల చేయలేదండి. అందుకని ఇంకా అవన్నీ ఒక దాంట్లో అయితే వేసి పెట్టుకున్నాను, ఒకటే కవర్లో. ఇంకా అవి అట్లాగే తీసుకొచ్చి అయితే ఇప్పుడు దాంట్లో అయితే వేసుకున్నాను, ఆ గిన్నెలో అయితే. ఇంకా అన్ని కూరగాయలన్నింటిని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా బెండకాయ తీసుకున్నాను, టమోటా, దొండకాయ, ఇంకా సొరకాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇవన్నీ అయితే ఇంకా వాటిపైన ఉంటాయి కదా ముచ్చికలు అంటారు, వాటిని తొడల్ని అయితే తీసేస్తున్నాను. ఇక్కడ
తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కదండి, ఇంకా వాటర్లో అయితే వేసి పెడదాం కొంతసేపు. ఆ కూలింగ్ అంతా పోద్ది, నార్మల్ టెంపరేచర్కి అయితే వస్తాయి కూరగాయలని. నేను ఎప్పుడు ఏ కూర చేసినా కానీ అండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కూరగాయలని కొంతసేపు అయితే వాటర్లో అయితే ఉంచుతాను, ఇంకా కూలింగ్ మొత్తం పోతుంది అనేసి. ఇంకా అట్లాగే డైరెక్ట్గా వండేసామనుకోండి కూర అంత టేస్ట్గా అనిపించదు నాకు. అందుకని ఇంకా వాటర్లో అయితే వేసి పెడతాను. నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అయితే ఇంకా కూరగాయలు కట్ చేసుకొని కూర చేసుకుంటాను. మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి. ఇక్కడ అవి వాటర్లో వేసి కూరగాయలు వాటర్లో వేసి అప్పటికి అరగంట అయితే పెట్టేశాను. ఇంకా కూలింగ్ మొత్తం అయితే దిగిపోయిందిలేండి. ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను. ఇంకా పప్పు కూడా అయిపోయింది చూసారు కదా. ఎందుకనో మామూలు పప్పు వేసామనుకోండి చాలా బాగా పొంగిపోద్ది, గ్యాస్ నిండా అవుతుంది అస్సలు. ఇంకా అందుకే నేను పక్కనే సింక్ ఉంది కదా అని విజిల్ వచ్చిన వెంటనే పక్కకైతే పెట్టేశాను. ఇంకా అదంతా సింక్లో పడిపోతుంది కదా అనేసి ఇక్కడ అన్నీ కట్ చేసుకున్నాను. టమాటాలు చూడండి అసలు పైకి చూడడానికి ఎంత బాగున్నాయో, ఎంత ఎర్రగా చాలా ఫ్రెష్గా ఉన్నట్టు ఉన్నాయి, కానీ లోపల మాత్రం తెల్ల పురుగులు ఉన్నాయండి. అసలే టమాటాల రేట్లు చాలా ఉన్నాయి. ఇట్లాంటి టైంలో ఈ టమాటాలు ఇట్లా పాడైపోయాయి అనుకోండి ఎట్లాగో అనిపిస్తుంది. అయ్యో అంత రేట్ పెట్టి తెచ్చాం కదా ఇట్లాగ అయిపోయినాయి అనేసి. అక్కడికి 2 కాయలు అట్లాగే అయిపోయాయండి, పెద్ద పెద్ద కాయలే. కానీ ఇంకేం చేస్తాం, మనం ఏం చేయలేము. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ పెట్టి తెచ్చాం కదా ఇట్లా అయిపోయాయి ఏంటి అనిపిస్తుంది అంతే. ఇంకా కూరగాయ ముక్కలన్నీ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా తాలింపు పెట్టేసుకోవడానికైతే ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇంకా కూరగాయ ముక్కలన్నీ అయితే వేసేసాను. అలాగే ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసాను ఆ ముక్కలన్నీ మగ్గడానికి. ఇంకా అలాగే కొంచెం పసుపు కూడా వేసానండి. మీరు ఎలాగ చేస్తారన్నది కామెంట్ చేయండి. సాంబార్ నేనైతే ఇట్లాగా తాలింపు అయితే పెట్టేసి కూరగాయ ముక్కలన్నింటిని అయితే ఆయిల్లోనే మగ్గనిస్తాను. అంటే కొంతమంది పులుసు వేసి నీళ్ళలోనే కూరగాయ ముక్కలన్నింటినీ ఉడకపెడతారు కదండి, అట్లాగా నేనైతే ఎప్పుడు అలాగ చేయనులేండి, ఎప్పుడు ఇట్లానే చేస్తాను. ఆ నూనెలోనే కూరగాయ ముక్కలన్నీ మగ్గనిస్తాను. ఇంకా అన్నింటిని అయితే కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి మగ్గిస్తే కనుక ముక్క చాలా బాగా ఉడుకుతుంది. ఇంకా పప్పు కూడా అయిపోయింది కదండి, పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకైతే తీసుకొని ఎనుపుకుందామని అంటే ఎనిపేంత ఇదేం లేదు, చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇంకా అందుకే గంటతో అయితే కలిపేస్తున్నాను. ఇంకా ఎనపడానికి ఏం లేదులేండి, చాలా మెత్తగా అయింది చూసారు కదా. ఇంకా అందుకే కొంచెం అంతా కలిసేలాగా గంటతో అయితే ఇలాగైతే కలిపేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదండి, ఇంకా కూరగాయ ముక్కలు కూడా చాలా బాగా అయితే మగ్గిపోయాయి. ఇట్లాగ మగ్గిపోయిన వాటిలో అయితే ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే వేస్తానండి. మేము కొంచెం పులుపు తక్కువగానే తింటాంలేండి, ఇంకా అందుకే కొంచెమే చింతపండు అయితే నానబెట్టేస్తాను. ఇంకా పులుపు కూడా కొద్దిగా తింటాం కదా, అది తక్కువ తింటాం కదా అనేసి ఇంకా పులుసు అయితే వేసేసుకున్నాను. అలాగే కారం కూడా వేసాను, కారం ఉప్పు ఇంకా అన్నీ చూసేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకొని మరిగించుకోవడమే. ఇంకొక వైపు చూసారు కదా, ఇంకా అన్నం కూడా పెట్టేశాను, అన్నం కూడా ఉడుకుతుంది. ఈలోపు అయితే మా వారు వాటర్ క్యాన్ అయితే తీసుకొచ్చారు. ఇది కడగమంటే కడిగేస్తూ ఉన్నాను. చాలా బాగాలేదులేండి అది, అందుకని అయితే ఇంకా కడుగు క్యాన్ అయితే వేస్తాను అని అంటే ఇంకా దాంట్లో ఉన్న వాటర్ కూడా పడబోసి అయితే ఇంకా సబ్బుతో అయితే కడిగేస్తున్నాను ఇక్కడ. ఇంకా పులుసు బాగా మరుగుతున్నప్పుడైతే ఇంకా పప్పు అయితే వేస్తానండి. ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టే, ఇంకా అప్పుడైతే పప్పు అయితే వేస్తాను నేను. కొంతమంది పులుసు వేసినప్పుడే ఇంకా పప్పు కూడా వేసేసి ఇంకా
మరిగించడానికి పెట్టుకుంటారు సాంబార్ని. కానీ నేనైతే ఇట్లాగే చేస్తానండి. ఇంకా పులుసు బాగా మరుగుతుంది, ఇంకా అయిపోవచ్చింది సాంబారు అన్నప్పటికైతే నేను పప్పు అయితే వేస్తాను, ఇంకా లాస్ట్లో అన్నట్టు. ఇంకా కొంచెం బెల్లం కూడా వేస్తానండి. ఇంకా ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది, పులుపు కారాన్ని చాలా బాగుంటుంది. కొంచెం చిన్న రవ్వంత బెల్లం ముక్క వేసుకోవడం వల్ల సాంబార్కి రెట్టింపు టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా లాస్ట్గా సాంబార్ పొడి కూడా అయితే వేసాను, ఇంకా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా సాంబార్ చేసినప్పుడు ఇంకా అప్పడాలు కానీ వడియాలు కానీ లేకుండా ఎట్లాగా ఏదో ఒకటి అయితే ఉండాలి కదా ఈ రెండిట్లో. ఇంకా అందుకోసమే నేనైతే ఇంక ఇక్కడ వడియాలు అయితే ఉన్నాయి ఇంట్లో, ఇంకా అవి అయితే ఫ్రై చేద్దామని అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఈ వడియాలు అయితే నేను తయారు చేసుకుని వెళ్ళండి. ఇంకా సమ్మర్లో అయితే ఇంకా నేనైతే పెట్టుకున్నాను వడియాలు, బియ్యం పిండి వడియాలండి ఇవి. మనం పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పటికంటే అప్పుడు కావాలి అంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినేయొచ్చు. అంటే ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటాం కదా, అందుకు అదే కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి కొంచెం కొంచెమే ఫ్రై చేసుకొని అయిపోతాయి అన్నట్టుగా ఉంటాం కదా, అట్లాగా. ఇంకా అన్నీ అయితే ఇంకా వంట అయిపోయింది కదండి. ఇంక మా వారు కూడా వచ్చేసారు, ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా అన్నీ అయితే ఒక చోట అయితే పెట్టేసుకున్నాము ఇంకా వడ్డించుకోవడానికి. ఇంకా వడ్డించుకొని తినేసాము. మేము అందరం ఉన్నప్పుడు ఇలాగే ఒక చోట కూర్చొని తింటామండి. ఈ వీడియో ఎంతేనండి, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.